అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కూల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలిచ్చినటువంటి తీర్పు, ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలిచ్చినటువంటి తీర్పు, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు, అది ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న బీమా, మరి వాటిని రద్దు చేశావు. అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఈవేళ కొల్లగొట్టినటువంటి పరిస్థితి, ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అధికారంలోకి వచ్చాక మద్యాన్నే వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చి ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో, మైన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి విలువైనటువంటి భూములు, ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు, పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ అనసూయులకు వేలంపాట పెట్టుకుని నీ యొక్క అనసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ఇసుక, లిక్కరు, మైన్స్, ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు, వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని. కానీ 5 సంవత్సరాల్లో 5 వర్షాకాలాలైనా గుంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలిచ్చినటువంటి తీర్పు.